Hi everyone! Welcome back to our YouTube channel, Neeli Meghalalo. ఈ రోజు మా ఆయన మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకునంటే 12ంటికి స్టార్ట్ చేయాల్సిన షూటింగ్ 2:30 అయ్యిందండి. అక్కడ ఎన్ఎం ఫుడ్స్ ఆఫీస్కి వెళ్ళి ఫిష్ పికల్ కూడా పెట్టేసేసి ప్యాకింగ్ లో కూడా హెల్ప్ చేశాను. కానీ సో ఇట్లాంటి పాపం ఫేసులు పెట్టక నాన్న ప్లీజ్ ఎవ్వరు పడిపో నాన్న పర్ఫార్మర్ తగ్గించి నాన్న ఎపిసోడ్ చేసుకోవాలి అసలే. నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్దాం. అలిగావా? అలిగితివా? అంత సీన్ లేదు కానీ యాక్చువల్లీ ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయండి. నేను మార్నింగ్ లేసి జిమ్ కి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కి వెళ్ళి తను డ్రాప్ చేసి మళ్ళీ జిమ్ కి వెళ్ళి జిమ్ లో వర్కౌట్ చేసిన తర్వాత వచ్చి పూజ చేసుకుని బర్డ్స్ కి ఫుడ్ పెట్టి తర్వాత నేను మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళి తను పిక్ చేసుకుని వచ్చాను. ఇదంతా అవడానికి ఈజీగా 1:30 అయిపోయింది. దానికి బ్యూటిఫుల్ ఎగ్ మసాలా. కొంచెం వెనక్కి ఎందుకో చీకట్లో ఉండు నువ్వు. నేనా చీకట్లో ఉండునా? నువ్వు ప్రతి ఎపిసోడ్ లో ఇలా చెప్పేసేసి జనాలు నిన్ను లేదు గారు మీరే బాగున్నారు అనేటట్టు వాళ్ళు జెన్యూన్ రివ్యూ ఇచ్చారు. నేను బాగున్నానంటే వాళ్ళు నిజంగా జెన్యూన్. ఓకే, ఎగ్ మసాలా ఎపిసోడ్ చేసుకుందాము. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, అస్సలు హంగామా లేకుండా. కానీ టేస్ట్ ఎలా ఉంటదంటే 5 స్టార్ లెవెల్లో ఉంటది అనమాట. షాహీ స్టైల్ అంటే ఏమంటారు షాహీ స్టైల్ తెలుగులో? కింగ్స్ వండుకుంటారే, రాజులు మహారాజులు, అలా వండుకుందాం మనం ఈరోజు ఎగ్ మసాలా. మహారాజులు వండుకునే ఎగ్ కర్రీ, ఇది బాగుందాము. టైటిల్ ఇలానే పెడదాం. ఓకే, పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. రండి. సో బాయిల్ చేసి పెట్టుకున్నానండి 6 to 7 ఎగ్స్ ని. దాన్ని ఇలా ఒలిచి పెట్టేసుకున్నాను. 2 ఉల్లిపాయలు ఇలాగా రఫ్ గా చాప్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీడిపప్పు పాలు చేసుకోవడానికి జీడిపప్పు, గరం మసాలా, కసూరి మేథి, ధనియాల పొడి, ఎన్ఎం ఫుడ్స్ కారం, ఉప్పు, ఎన్ఎం ఫుడ్స్ పసుపు, కావలసినంత ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫస్ట్ మనము ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని పేస్ట్ చేసుకోవాలండి. సో మన ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఒక మంచిగా వైట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ కాగిన నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏదైతే మనం పేస్ట్ చేసామో అది వేసుకుంటాం అనమాట. మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఏంటి మేఘనా గారు లవంగాలు దాల్చిని ఇలాంటివి ఏమీ వేయలేదు అని చెప్పేసేసి. దానికోసమే మనం గరం మసాలా వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం చేసేది రాజుల స్టైల్ కదా, అంటే రాజులకి నోట్లో ఏమి రాకూడదు అనమాట. అడ్డొస్తే అలా కోపం వచ్చేస్తుంది. అంటే మా ఇంట్లో రాజు ఎవరు? మా ఆయన. ఆయనకి ఏమైనా నోట్లో ఇలాగా లవంగం దాల్చిని అడ్డొస్తే ఆయనకు కోపం వచ్చేస్తుంది. అందుకనే గరం మసాలా పౌడర్. చెప్పినా 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలి అని అనుకుంటే నాటుకోడి రీసెంట్ గా 5 కోళ్ళు వండానని చెప్పి ఎపిసోడ్ ఉంది కదా, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేశాను అన్నది చాలా మంది అడిగారు. కాబట్టి మీరు ఆ ఎపిసోడ్కి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు వచ్చి దీంట్లో పసుపు, ఎన్ఎం ఫుడ్స్ నుంచి పసుపు కారం కూడా లాంచ్ చేసాము, చాలా బాగుంది. సో ఇది అదే పసుపు నేను వాడుతున్నాను అనమాట. ధనియా పౌడర్ 1.5 టీ స్పూన్ అనమాట ధనియా పౌడర్. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేద్దాం. సిమ్ లో పెట్టేద్దామండి, లేకపోతే అడుగంటిపోతుంది. అంటే మనం చేసేది మాక్సిమం నాన్ స్టిక్స్ అలా అయితే అడుగంటదు, బట్ కాస్ట్ ఐరన్ అయితే అడుగంటిపోద్ది. అండ్ వన్ మోర్ థింగ్, చాలా ఇంపార్టెంట్, కాస్ట్ ఐరన్ దాంట్లో కోడి గుడ్డు చెయ్యొద్దు, నల్లగా అయిపోతుంది. ఓకేనా? ఇది గుర్తు పెట్టుకోండి అందరూ. సో ఇది అయిపోయిందా? ఇప్పుడు మనము సిమ్ లో పెట్టేస్తాం అనమాట. మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. సో ఈ లోపు మనము నట్స్, ఈ మన క్యాషనట్స్ ఉన్నాయి కదండి, దాంతో మనం మంచిగా క్యాషనట్ మిల్క్ చేసుకుందాం. ఓకేనా? అండ్ దీనికోసం నేను ఇదిగోండి, సో అగారోది నట్ మిల్క్ మేకర్ వచ్చింది. సో ఆల్రెడీ నా ఫ్రెండ్స్ కొనుక్కున్నారు, వాళ్ళు అన్నారు బాగుంది అని అన్నారు. వెంటనే మనం కూడా ఆర్డర్ పెట్టేసేసాము. మూత ఓపెన్ చేస్తే
చూసారా, అంటే మూత ఓపెన్ చేస్తే E2 వచ్చింది అంటే ఎర్రర్ అనమాట. అందుకే మనం వెంటనే క్లోజ్ చేసుకోవాలి. ఈ లోపల బ్లేడ్స్ ఉన్నాయి చూడండి, స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ అండి, చాలా బాగా పనిచేస్తుంది, అందుకని మంచిగా గ్రైండ్ అవుతాయి అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మినిమమ్ మాక్సిమం అని ఉంది లోపల. సో మాక్సిమం వరకు మనం వాటర్ వేసుకోవచ్చు అనమాట. సో కొత్త ప్రోడక్ట్ తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ టైం మీతోనే షేర్ చేసుకుంటున్నాను. నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, చూద్దాం ఎలా ఉంటుందో. సరేనా? సో ఇప్పుడు ఇది 30 to 40 grams ఆఫ్ క్యాష్నట్ తీసుకున్నానండి. దీనిలో వేసేద్దాం మనము. దీంట్లో మనము మినిమం గానీ మాక్సిమం గానీ అంతవరకే వాటర్ వేసుకోవాలన్నమాట. మూత పెట్టిన వెంటనే ఇక్కడ E2 అనేది ఎర్రర్ పోయింది అనమాట. సో దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈస్ సెట్. అండ్ ఇది వచ్చేసేసి 600 milliliters కెపాసిటీ అండి దీనిది. సో ఇది వచ్చేసేసి ఫంక్షన్ అండ్ క్యాన్సిల్ అనమాట, అంటే ఆన్ ఆఫ్ ఇదేనండి. అది కాకుండా సోయా మిల్క్ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, వాటర్ హాట్ వాటర్ పెట్టుకోవచ్చు, నట్ మిల్క్ చేసుకోవచ్చు, సీరియల్స్ చేసుకోవచ్చు, అండ్ క్లీన్ బటన్ నొక్కితే క్లీన్ కూడా అయిపోతుంది. ఈ పక్కన వచ్చేసేసి ప్రీ సెట్ టైం అనమాట, అంటే మనం ముందే టైం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం నట్ మిల్క్ సెట్ చేసుకుందామండి. చూడండి, 600 watts పవర్ఫుల్ మోటార్ అండి దీనిది. సో చాలా డ్యూరబుల్ స్టీల్ బ్లేడ్స్ అనమాట, అందుకనే లోపల మంచిగా సాఫ్ట్ గా పల్ప్ అయిపోయి మనకి నీట్ గా వచ్చేస్తుంది. అదిగోండి సౌండ్ అవుతుందంటే ఇట్ ఇస్ రొటేటింగ్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇది జరిగేటప్పుడు మనం దీన్ని ఊరికే ఇలా టచ్ చేయడం, ఓపెన్ చేసి చూడటం, ఎందుకంటే వేడిగా ఉంటుంది. అది కంప్లీట్ దాని యొక్క ఫంక్షన్ అయ్యేంత వరకు దయచేసి ఓపెన్ చేయొద్దు. ఓకేనా? చూసారా, సూపర్ గా ఉండబోతుంది మనం ఎగ్ కర్రీ. మెయిన్ గా ఏంటంటే ఈ మధ్య లాక్టో ఇంటాలరెంట్ వాళ్ళు చాలా ఎక్కువైపోయారు, అంటే లాక్టోస్ ఎలర్జీ అనమాట, అంటే మిల్క్, కర్డ్ అలాంటివి తీసుకోలేని వాళ్ళు చాలా మంది అయిపోయారు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే కోకోనట్ తో పెరుగు తోడు పెట్టుకుంటున్నారు, మీకు తెలుసో తెలీదు. కోకోనట్ తో, సోయ్ మిల్క్ తో, ఆల్మండ్ మిల్క్ తో మీరు కర్డ్ తయారు చేసుకోవచ్చు అనమాట. సో అటువంటి ఎలర్జీ ఉండే వాళ్ళు ఇలాంటిది కొనుక్కుంటే చాలా బాగా పనిచేస్తాయి. అండ్ హెల్త్ గురించి కేర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ కొనుక్కుంటే చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే ఫుల్ ఖుషి నేనైతే. చూసారా, మన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సూపర్ గా ఫ్రై అయిపోయిందండి మన మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ తో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నా నట్ మిల్క్ అంటే క్యాష్నట్ మిల్క్ కూడా రెడీ అయిపోయింది అనమాట. నెమ్మదిగా ఓపెన్ చేయండి. ఓకే, చూద్దాం ఎలా ఉందో. చూడము, బ్యూటిఫుల్ నో అమ్మ, దిస్ ఇస్ రెడీ టు డ్రింక్. యూ నో, బాదం మిల్క్ అంటే రెడీగా తాగొచ్చు. థ్యాంక్ యూ అమ్ము, మంచి వస్తువు కొనిచ్చావు, నాకు నిజంగా చాలా నచ్చిందండి. అండ్ దిస్ కమ్స్ విత్ 1 year వారంటీ అనమాట. అండ్ 220 to 240 watts పవర్. సో అది చెక్ చేసుకోవాలి మీరు, సాకెట్ చాలా మెయిన్. సో పవర్ ఆఫ్ చేసేసానండి, కేబుల్ తీసేద్దాం. తీసేసి మనకి ఫస్ట్ ఏం చేయాలి, చిల్లీ పౌడర్ వేసుకోవాలి, మర్చిపోయింది బాబాయ్. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, గరం మసాలా కూడా వేయబోతున్నాము. సో మరి ఎక్కువ చిల్లీ పౌడర్ వేయద్దు. అండ్ ఇది వచ్చేసేసి మా NM Foods చిల్లీ పౌడర్ అండి, చాలా బాగుంది మా చిల్లీ పౌడర్, తెలుసా? భలే అంటే భలే, గుంటూరుది, చాలా బాగుంది, అక్కడి నుంచి తెప్పిస్తున్నాను అనమాట. సో మీరు కూడా మా దాంట్లో ఆర్డర్ పెట్టుకొని ఎలా ఉన్నాయి చెప్పండి, మా పసుపు, మా కారం. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసేసి మనంతా మసాలా రెడీ అయిపోయింది కాబట్టి క్యాష్నట్ మిల్క్ గ్రేవీ సూప్. అమ్ము చూసావు ఎంత స్మూత్ ఉందో, అసలు ఎక్కడైనా నీకు ఇంత వేస్టేజ్ కూడా లేదమ్ము. చూడు లోపల చూడు, జీడిపప్పు పాలు ఎంత బాగున్నాయి. మీరు కొబ్బరి పాలు కూడా చేసుకోవచ్చండి, కాకపోతే క్వాంటిటీస్ చూసుకోండి, ఇంత క్వాంటిటీ అని ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము దీంట్లో సాల్ట్ వేద్దాం, తగినంత ఉప్పు వేసేసి అన్నీ వేసేసానండి. కొంచెం హై పెడదాము, సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుందాం. సాల్ట్, ఓ మై గాడ్, అమేజింగ్. కారం కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది. సిమ్ చేసి ఎగ్స్ వేద్దాం దీంట్లో. సో మన షాహీ మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. స్పూన్ పెట్టకుండా ఇదిగోండి ఇలా కలిపేద్దాం. దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్, కొత్తిమీరి,
కసూరి మేతి మీ అందరికీ తెలుసు అనుకుంటా, అయినా చెప్తున్నాను. కసూరి మేతి ఈజ్ డ్రై మెంతి ఆకు అనమాట. సో దీన్ని మనం వచ్చేసేసి చేతులతో క్రష్ చేయాలి. ఓకేనా? అసలు ఇది వేసిన తర్వాత ఈ ఎగ్ మసాలా ఉంటుందండి, బాబా 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 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఒక 2 minutes క్లోజ్ చేద్దాం. బట్ కేర్ఫుల్గా ఉండండి, బికాస్ క్యాష్యూనట్ మిల్క్ అనేది కింద అడుగంటుతుంది. సో అన్అటెండెడ్గా అస్సలు వదిలేయద్దు, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, కలిపెట్టుతూ ఉండకండి, మనం కట్ చేసాం కాబట్టి ఎగ్స్. సో ఈ గ్రేవీ ఎలా ఉంది, ఈ ఎగ్ మసాలా అన్నది మీరందరూ చేసి నాకు టేస్ట్ చేసి కింద కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. చాలా మంది అడుగుతున్నారు మెసేజ్ ఆఫ్ ది డే చదవండి, మెసేజ్ ఆఫ్ ది డే చదవండి. ఈరోజు చదువుదామా? త్రివేణి రెడ్డి 7356. హాయ్ అన్న వదిన, క్రేజీ కపుల్స్లో ఉన్న మహి అక్క వాళ్ళు 1 millionకి రీచ్ అయ్యారు, విష్ణు అక్క వాళ్ళు 1 millionకి రీచ్ అయ్యారు. సో ఐ విష్ మీరు కూడా దాని గురించి ఆలోచించి చాలా తొందరగా మీరు 1 millionకి రీచ్ అవ్వాలి. యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ మోర్ విత్ పీపుల్, డోంట్ గెట్ హర్ట్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్ అని అంది. త్రివేణి, నేను ఒక మాట చెప్పనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 millionకి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. నిజం. అండ్ నువ్వు చెప్పు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, ఎప్పుడు కూడా ఒకళ్ళు రీచ్ అయ్యారు, మనము అమ్మో అది మన టార్గెట్, అమ్మో మనం వాళ్ళలాగా వెళ్ళిపోవాలి, ఇలా ఉంటే మనం మనశ్శాంతిగా బతకలేం. నేను చాలా హ్యాపీ, మహి వాళ్ళు 1 million రీచ్ అయితే ఫస్ట్ నేనే కంగ్రాచులేట్ చేస్తా, విష్ణు వాళ్ళు రీచ్ అయితే ఫస్ట్ మేమే కంగ్రాచులేట్ చేస్తాం. మేము వెళ్ళలేదని అస్సలు టెన్షన్ పడం. ఎందుకునంటే ఒక్కొక్క ఛానల్ కి ఒక్కొక్క వే ఆఫ్ ఎపిసోడ్స్ వ్లాగ్స్ ఉంటాయి, డిఫరెంట్ వ్లాగ్స్ ఉంటాయి. బికాజ్ వాళ్ళంటే ఇంటరాక్ట్ అయ్యి పీపుల్ తో చేసే వ్లాగ్స్ వాళ్ళు చేయగలరు. బికాజ్ మేము కుకింగ్ ఛానల్ కాబట్టి మేము అంతా ఇంటరాక్ట్ అయ్యి మేము ఆర్టిస్ట్ అందరినీ పిలుచుకుని చేయగలిగే, అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు లేదు. అందరూ వచ్చి ఇక్కడ అందరిని అడిగి ప్రతి ఆర్టిస్ట్ ని మా దానికి రండి ఓన్లీ మా క్రేజీ కపుల్స్ తోనే మేము చేస్తాం వీడియోస్. మిగతా ఆర్టిస్టులతో మేము ఎక్కువ అలా చేయలేము. అంటే ఏమనుకుంటామంటే తోట ఆర్టిస్టుల్ని మనము వాళ్ళు మంచోళ్లే, కాకపోతే వీళ్ళు వీడియో కోసం పిలిచారు అని అనుకుంటే అప్పుడు మా రిలేషన్షిప్స్ పాడైపోతాయి. సో అందుకని వీలైనంత వరకు మేము ఇద్దరమే చేసుకుంటాము. సో మేము ఇంకోటి ఏం చెప్తున్నామంటే వాళ్ళ వ్లాగులు డిఫరెంట్, అక్కడ ఫన్ ఉంటుంది, ప్రాంక్స్ ఉంటాయి వాళ్ళ వీడియోస్ లో. ఈ ప్రాంక్స్ అన్ని నేను ఇంద్ర చేయలేము. అడిగారు చాలా మంది, మీరు కూడా ఇంద్ర గారు ఒక ప్రాంక్ చేయండి అని చెప్పి. బికాస్ మేము ప్రాంక్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే వి బోత్ ఆర్ వెరీ సెన్సిటివ్ అనమాట. లైక్ అది ఎక్కడైనా మిస్యూజ్ అయింది అనుకోండి, లైక్ ఏదైనా ప్రాంక్ నిజంగానే తన హెల్త్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, తను ఏదైనా షాక్ అయింది అనుకోండి, నాకు అవన్నీ నచ్చదు. సో అందుకే నాకు ప్రాంక్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేదనమాట. సర్ప్రైజెస్ చేయడం అనేది చాలా ఇష్టం. సర్ప్రైజెస్ ఆర్ డిఫరెంట్. ప్రాంక్ వీడియోస్ అనేది నాకు పర్సనల్ గా, అంటే మిగతా వాళ్ళు చేస్తున్నారు, క్లిక్ అవుతున్నాయి, దట్ ఈస్ దేర్ పర్సనల్. మీరు చూసారో లేదో మా తమ్ముడు బర్త్డే దాంట్లో సిద్ధు నన్ను ప్రాంక్ చేశాడు. నేను ఆ రోజే చాలా టైం పట్టింది నాకు, నా హార్ట్ బీట్ కానివ్వండి మళ్ళీ, ఎందుకంటే నార్మలీ నాకు కొంచెం లో బీపీ ఉంది. సో నేను ఆ స్ట్రెస్ తీసుకోలేను అనమాట. సో అందుకని ఇంద్ర ఒప్పుకోరు. సో అందుకని ఒక్కొక్క ఛానల్ కి ఒక్కొక్క వ్యూవర్స్ ఉంటారు, ఒక్కొక్క ఛానల్ కి ఒక్కొక్క వే ఆఫ్ టేకింగ్ టు ది ఆడియన్స్ ఉంటుంది. సో మాది ఇలా మేము స్లోగా నెమ్మదిగా మనము చూడండి. అసలు అనుకున్నామా ఈ కుకింగ్ ఛానల్ కి మనం 5 lakhs క్రాస్ చేస్తాము సబ్స్క్రైబర్స్ అని? అసలు నేనైతే అనుకోలేదు. ఇంకా త్వరలో 6 lakhs కూడా వచ్చేస్తుంది సబ్స్క్రైబర్స్. మన ఇద్దరం ఏమనుకున్నాం, ఫస్ట్ ఎవరు చూస్తారు కుకింగ్ ఛానల్ అని అనుకున్నాం, ఎందుకంటే మేము తీసుకున్న జోనర్ డిఫరెంట్ కదండి. కుకింగ్ ఛానల్ కంటే కూడా మన ఇద్దరు రిలేషన్షిప్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళందరికి నచ్చుతుంది. సో అందుకని మా ఇద్దరికి దిష్టి తగలలేదు. అందుకని థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా తొందరగానే 1 million చేరుకుంటాం, నెమ్మదిగా. మీరు టార్టైజ్ హెయిర్ స్టోరీ తెలుసా మీకు? నెమ్మదిగా వెళ్తాం కానీ వెళ్తాం అంతే, ఓకేనా? సో అందుకని ఇవన్నీ ఆలోచించొద్దు. అండ్ మెసేజ్ ఆఫ్ ద డే ఇక మీద నుంచి బెస్ట్ మెసేజెస్ అన్ని వీలైనంత వరకు చదువుతాం, ఓకేనా? ఇంకా బాగా ఆకలిస్తుంది, టైం ఏమో 3:30 అయింది, తినాల్సిందే. అన్నం రెడీ అయిపోయింది, తిందాం పదండి. చాలా ఆకలి మీద ఉన్నాడు కదా, వేడిగా ఉందా అన్న? అస్సలు ఉందండి గ్రేవీ, ఎంత స్మూత్ గా ఉందంటే మీరు దయచేసి ట్రై చేయండి, చేసి నాకు చెప్పండి. కలర్ కూడా ఎంత బాగుంది కదా.
అమ్మో రాజా మహారాజా తినే కోడిగుడ్డు మసాలా అమ్మ ఇది. రాజా మహారాజా తినే కోడిగుడ్డు మసాలా నాకు పెడుతుందండి మా ఆడి రోజు. రాజా ఇంద్రనీల్ గారు తినే కోడిగుడ్డు మసాలా. ఎలా ఉన్నాము? ఫస్ట్ టైం అమ్మో ఏంటి ఈ మసాలా కర్రీ ఎప్పుడు చేయలేదు కదా ఇలా నువ్వు. అంటే క్యాష్నట్ మిల్క్ మనం మిక్సీలో వేస్తాం కదా, Wow, ఇంత okay. స్మూత్ గా లేదు ఎప్పుడు చేసినా కూడా కదా. ఇది చాలా స్మూత్ గా ఉంది. మేఘనా గారు మా దగ్గర నట్ మిల్క్ మేకర్ లేదు, అప్పుడు మేము ఏం చేయాలి అని మీరు అనుకుంటే క్యాష్నట్స్ ని నానబెట్టేసుకొని హాట్ వాటర్ లో ఒక అరగంట నానబెట్టేసిన తర్వాత మిక్సీ పట్టండి, మెత్తగా వచ్చేస్తుంది. ఓకేనా? అదిరిపోయిందండి నిజంగా, చాలా అద్భుతంగా ఉంది. అమ్ము నాకు ఒక కోరిక అమ్ము, చెప్పు. మనం 7 lakh సబ్స్క్రైబర్స్కి వెళ్తాం కదా, అవును. అప్పుడు సబ్స్క్రైబర్స్ మీట్ పెడదాము. వచ్చే మనం పిక్ చేసుకుంటాం కదా ఇంతమంది సబ్స్క్రైబర్స్ అని చెప్పి, వాళ్ళకి నేను వంట చేసి పెట్టాలని నా కోరిక. ఓ మై గాడ్, ఓకేనా? నిజంగా నాకు ఆ కోరిక. ఎంతమందికి వండి పెడతాం ఏమో తెలీదు, అనుకున్నా. ఎలా ఉంది ఐడియా చెప్పండి నాకు. ఎంతమందిని పిక్ చేసుకుంటావు కొంచెం చెప్పు. అట్లీస్ట్ ఒక 50 మందిని, 50 మంది సబ్స్క్రైబర్స్ అంట. 50 మంది సబ్స్క్రైబర్స్ ని పిక్ చేసుకుంటా 7 lakhs కి. నేను వంట చేసి మీ అందరికి పెడతా. ఓ మై ఇట్స్ అ గాడ్, ప్రామిస్. వెరీ స్వీట్. ఓకేనా? డెఫినెట్లీ కదా. చాలా చాలా బాగుంది. మీరు కూడా చేసుకుని ఒకసారి ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి. అదిరిపోయింది అసలు. ఓకేనా? సో ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ఇంకా చూడాలంటే మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, బై బై, లాట్స్ ఆఫ్ లవ్, గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ సమ్మర్, హ్యాపీ సండే. హ్యాపీ సండే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వాళ్ళని అడిగా. ఈ రోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం మసాలా వడ. మసాలా వడ ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. మాట్లాడబా మ్యాటర్ కంప్లీట్ చేయలేదు. వచ్చిందా? ఎంత క్యూట్ గా, అంత బ్యూటిఫుల్ గా చేస్తుంది మై లవ్లీ డార్లింగ్.